గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే పోకో X6 మొబైల్ కొనాలా లేకపోతే మనకి రెడ్మీ నోట్ 13 ప్రో మొబైల్ కొనాలా తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే. ఎందుకంటే మనకి ఈ రెండు మొబైల్స్ కూడా మీకు సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. మనకి అసలు ఈ రెండిన్ మొబైల్స్లో మనకి ఏ మొబైల్ మంచిగా ఉంటుంది, అసలు ఏ మొబైల్ బెటర్, ఈ ప్రైస్కి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. అయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, అసలు ఈ మొబైల్ ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం అనమాట. మనకి మెయిన్లీ రెండిట్లో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం సేమ్ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. మనకి మీకు రెండు కూడా మీకు సేమ్ ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి అనమాట. మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో అయితే మనకి ఈ మొబైల్స్ అయితే వస్తున్నాయి అనమాట. మనకి రెండు కూడా మీకు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి అనమాట. మనకి రెండింటిలో కూడా మీకు ఒకటే ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది కాబట్టి మీకు గేమింగ్ పరంగా వచ్చేసరికి మీకు BGMI లాంటి గేమ్స్ అయితే మీకు 90 FPS కూడా మీది హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకి ఈక్వల్ టు మీకు 888 ప్రాసెసర్ ఉంటుంది కదా, దానికి ఈక్వల్ అయిన ప్రాసెసర్స్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు 7S Gen 2 ప్రాసెసర్ వచ్చేసరికి మీకు దాదాపు మీకు 8 Gen దాదాపు కూడా మీకు రీచ్ అవుతుంది అనమాట. మనకి అంటే 8 Gen కూడా మీకు ఈక్వలెంట్ ఉంటుంది అనమాట. మనకి దాదాపు ఆ రేంజ్లో అయితే ఉంటుంది. ఒక 20% 10% అయితే తేడా ఉండొచ్చు, కానీ దాదాపు ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ఈ ప్రాసెసర్స్ అయితే ఇస్తాయి అనమాట. మనకి చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్స్ అనమాట. మనకి 7S Gen 2 ప్రాసెసర్ వచ్చేసరికి మీకు ఇంకా మెయిన్లీ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసరికి మీకు పోకో X6లో మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది యూస్ చేయడం జరిగింది. అదే మనకి రెడ్మీ నోట్ 13 ప్రోలో వచ్చేసరికి మీకు మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తున్నాయి అనమాట. మనకి ఫ్రంట్ వచ్చేసరికి రెండిట్లో కూడా మీకు సేమ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే యూస్ చేయడం జరిగింది మీకు. దాంతోపాటు మనకి బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ మనకి సేమ్ అనమాట. మనకి రెండిట్లో కూడా బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు సేమ్ అయితే ఉంది. మనకి 5100 mAh బ్యాటరీని అయితే మీకు రెండిట్లో కూడా సేమ్ బ్యాటరీ సైజ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి సేమ్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు రెండు మొబైల్స్ కూడా మీకు ఈక్వల్ రెండు సేమ్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఇలా అయితే యూజ్ చేశారన్నమాట మనకి ఈ మొబైల్స్ వచ్చేసి మీకు. దాంతోపాటు మనకి ఇంకా డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడైతే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. మనకి 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే వచ్చేసరికి మీకు పోకో X6లో అయితే ఉంటుంది. మనకి అదే 6.67 ఇంచెస్ ఫుల్ 1.5K AMOLED డిస్ప్లే వచ్చేసరికి మీకు ఇది రెడ్మీ నోట్ 13 ప్రోలో అయితే ఉంటుంది అన్నమాట. మనకి ఇది చిన్న డిఫరెన్స్ వచ్చేసరికి మీకు ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో అయితే మనకి పోకో X6 అయితే వస్తుంది. మనకి అదే మనకి 1.5K AMOLED డిస్ప్లేతో అయితే మనకి రెడ్మీ నోట్ 13 ప్రో అయితే వస్తుంది అనమాట. మనకి ఇది మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు. దాంతోపాటు మనకి ఇది సేమ్ రిఫ్రెష్ రేట్ కూడా మనకి 120Hz రిఫ్రెష్ రేట్ని అయితే మనకి రెండు మొబైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. మనకి ఇంకా రెండు మొబైల్స్లో కూడా మీకు సేమ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గైస్ ఇంకా ఓవరాల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి రెండు మొబైల్స్ వచ్చేసరికి మీకు సేమ్ స్పెసిఫికేషన్స్తో అయితే వస్తున్నాయి అనమాట. మనకి దాదాపు ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ మనకి పోకో X6 వచ్చేసరికి మీకు 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వేరియంట్ వచ్చేసరికి మీకు 22,000 రూపాయలకి అయితే వస్తుంది. వితౌట్ కార్డ్ ఆఫర్స్తో చూసుకుంటే మనకి కార్డ్ ఆఫర్స్ ఏం లేకుండా మనకి ఈ ప్రైస్కి అయితే వస్తుంది. మనకి 22,000కి అయితే వస్తుంది అనమాట. మనకి అదే ఇంకా రెడ్మీ నోట్ 13 ప్రో వచ్చేసరికి మీకు 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 26,000 రూపాయలు అయితే ఉందన్నమాట. మనకి ఈ ప్రైస్కి ఈ రెండిట్లో మనకి ఏ మొబైల్ తీసుకోవాలని క్లారిటీగా తెలుసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% అయితే పోకో X6 మొబైల్కి అయితే వెళ్ళిపోండి అనమాట. మనకి చాలా మంచి సేమ్ దాదాపు ఈక్వల్ అనమాట. మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. మీకు 1.5K AMOLED డిస్ప్లే ఇది ఒకటి చిన్న చేంజ్ అయితే ఉంటుంది, కానీ రెండు మొబైల్స్ కూడా మీకు సేమ్ అనమాట. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. మీకు స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తాయి అనమాట. మనకి రెండు మొబైల్స్ కూడా మీకు IR బ్లాస్టర్ అయితే ఉంటుంది. మీకు చాలా మంచి మొబైల్స్ రెండు కూడా మీకు తీసుకోదగ్గ మొబైల్సే. కాకపోతే మీకు పోకో X6 అయితే కొంచెం ఓకే ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనకి పోకో X6కి అయితే వెళ్ళిపోండి. ఓకే, ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.